యూరియా కోసం కొట్లాటైతే ముదిరి పాకాన పడుతుంది. ఏదైతే మొన్ననే శ్రీకాకుళం జిల్లాలో అచ్చెన్నాయుడు సొంత జిల్లాలోనే కనబడింది. ఇప్పుడు అక్కడే మళ్ళీ ఆయన సొంత నియోజకవర్గంలోనే చోటు చేసుకుంది. సంతబొమ్మాళి మండలం ఆకాశలక్కవరం గ్రామంలో రైతులు చివరికి యూరియా కోసం క్యూలైన్లో నుంచుకుని కొట్లాడుకున్నటువంటి పరిస్థితి. అగ్రికల్చర్ అధికారులకు సంబంధం లేకుండా ఎరువులు పంపిణీ చేస్తున్నారు టీడీపీ నాయకులు. దీంతో టీడీపీ నేతలకు మాత్రమే ఎరువులు పంపిణీ చేస్తున్నారు ఏంటంటూ రైతులు నిలదీసినటువంటి అంశం. పంపిణీ సక్రమంగా లేకపోవడంతో రైతులకి ఎరువులు అందట్లేదంటూ ఆగ్రహం. ఎరువుల కోసం తన్నుకునే పరిస్థితి రావడం అన్నదే ఇక్కడ విచిత్రం. చక్కగా నడుస్తున్న ఒక వ్యవస్థని నాశనం చేసుకుని ఇప్పుడు మళ్ళీ దబాయించి వ్యవహారం. ఇదివరకు వాలంటీర్లు వెళ్ళి ఎవరెవరికి ఏ రైతుకి ఎన్నెన్ని ఎరువులు కావాలో లెక్క తీసుకెళ్ళి సొసైటీకి ఇడు, సొసైటీ వాళ్ళు ఆ ఎరువుల్ని తీసుకెళ్ళి రైతు భరోసా కేంద్రం ద్వారా ఇస్తారా, లేకపోతే ఇంటి దగ్గరికే తీసుకెళ్ళి ఇచ్చినటువంటివి ఉన్నాయి. ఓ సిస్టమేటిక్ వ్యవస్థ నడిచింది. సిస్టమేటిక్ వ్యవస్థని రాజకీయంగా చిన్నాభిన్నం చేసేసి ఇప్పుడు చివరికి అధికార పక్షం వాళ్ళు అయితేనే ఎరువులు ఇస్తున్నారు అన్నటువంటి ఫీలింగ్ ఒకటి. ఈవెన్ అధికార పక్షం వాళ్ళకు కూడా అవసరమైన కావలసినటువంటి ఎరువులు రాకపోవడం మరొక సమస్య అవుతుంది. ఈ గొడవ అంతా కూడా అక్కడే అచ్చెన్నాయుడు సొంత నియోజకవర్గంలో జరిగింది. ఇది పరిస్థితి. ఇప్పటికైనా ఏది ఎరువులకు అసలు ఏ కొరత లేదు, జనాలు లేరు, అదంతా ఉత్తుత్తిది ఫేక్ లాంటి ఉపన్యాసాలు కాకుండా సీరియస్గా దృష్టి సారించాల్సి ఉంది.